కానీ ఐవీఎఫ్ కూడా ఆర్టిఫిషియల్ బేబీయే కదా. అది న్యాచురల్ బేబీ అని చెప్పడానికి కాదు, కానీ బేబీ. కానీ అది రావాలంటే కూడా మనకి సిస్టమ్ మంచిగా ఉండాలి. నువ్వు హెల్దీగా ఉండాలి, రిసెప్టివిటీ ఉండాలి, ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ రెండు మంచిగా ఉండాలి. అవి మంచిగా లేకుండా రావాల్సిన ప్రెగ్నెన్సీ యూట్రస్ రిసెప్టివ్ లేకుండా, ఎన్వైరన్మెంట్ మంచిగా లేకుండా మనం ఏది ఫోర్స్ చేసినా కూడా మనకి చుక్కెదురవుతుంది. ఇప్పుడు నాతో పాటు పెళ్ళైన నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఒక్క బేబీ కోసం నాకు తెలిసి ఒక్కొక్కడు 100 నుంచి 150 హాస్పిటల్స్ తిరిగేశారు. అంటే ఆ డాక్టర్ ఏం చెప్తారో, ఈ డాక్టర్ ఏం చెప్తారో, ఇంకొక డాక్టర్ ఏం చెప్తారో, ఆమె చెప్పింది ఏం చెప్పట్లేదు, ఏం చెప్పింది ఆమె చెప్పట్లేదు అంటున్నారు. ఏది చెప్పినా కానీ నీ దగ్గర ఉన్న ప్రాబ్లమే కదా ఎవడైనా చెప్పేది మేము అంటాం. ఎగ్జాక్ట్లీ. ప్రాబ్లమ్స్ ఒక 5-6 ఉంటాయి ఒక్కొక్కరికి, ఉమెన్కి. ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నా దగ్గరకు వస్తే నా కోణం నేను చెప్తాను, ఇంకో డాక్టర్ కోణం ఇంకోళ్ళు చెప్తారు. అంతే. చదువు వచ్చిన వాళ్ళు ఒకలా చెప్తారు, చదువు రానోళ్ళు ఒకలా చెప్తారు. సూపర్ స్పెషలిస్టులు, ఫర్టిలిటీ స్పెషలిస్టులు ఒకలాగా చెప్తారు. అదే బేసిక్ డాక్టర్స్ ఒకలాగా చెప్తారు. కానీ అందరూ ఎంతమంది ఏది చెప్పినా కూడా సింపుల్ లాజికే. నువ్వు ఎగ్ క్వాలిటీని మెయింటైన్ చేసుకోవాలి, స్పర్మ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, టైమ్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి, వైటమిన్స్ అవి తీసుకోకుండా అడ్డగోలుగా మనం ప్రెగ్నెన్సీలు ప్లాన్ చేయొద్దు.